ప్రియమైన ఆరాధన టీవీ ప్రేక్షకులకు నా వందనాలు. ఇప్పుడు మా నాన్నగారైన రెవరెండ్ డాక్టర్ డి సుధాకరయ్య గారు వాక్యోపదేశం చేశారు. అందరూ శ్రద్ధగా ఆలకించి ఆత్మీయ మేలులు పొందగలరు. క్రీస్తునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, అభిషక్తిని స్వరం టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి దివ్యమైన పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల వేళ శుభాలు, దీవెనలు, ఆశీర్వాదములు అత్యధికంగా కలుగునుగాక. ప్రియులారా, మీరు అందరూ బాగున్నారు కదా? మీరు నిత్యం బాగుండాలని, సుఖవంతమైన జీవితాన్ని, ఆనందమయమైన జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని ప్రభు కృపలో పొందుకుంటూ దినదిన ప్రవర్ధమానంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి మీ కొరకు నిత్యం మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు మరి మా కొరకు చేస్తున్నటువంటి ప్రార్థనలు, మీరు మాకు ఫోన్ చేస్తూ, ఈమెయిల్స్ పంపుతూ, మీరు మాకు లెటర్స్ రాస్తూ, మీరు మాకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం రోజు రోజుకి మమ్మల్ని బలపరుస్తుంది. ఇంకా మీ కొరకు ఏదో చేయాలి అనే ఆ తాపత్రయాన్ని, ఆ తపనను మాలో కలుగు చేస్తూ ఉంది. కాబట్టి మరి మరలా ఈ వారంలో ఈ రీతిగా ఈ ఉదయకాల వేళ మిమ్మల్ని కలుసుకోగలిగినటువంటి ఈ అదృష్టాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించినందుకు దేవదేవుని కూడా మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వారిలారా, మనందరి జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో మనం ఏదేదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంటాం. మన జీవితాల్లో నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నేను అలా ఉంటే బాగు, ఇలా ఉంటే బాగు అని చెప్పి ఎన్నో విన్నపాలను, ఎన్నో ప్రార్థనలను, ఎన్నో మరి రిక్వెస్ట్లను ప్రభు పాదాల దగ్గర మనం తరచుగా పెడతా ఉంటుంటాం. కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థన చేస్తున్నా, కొన్నిసార్లు ఎంతగా ప్రభు పాదాల దగ్గర కన్నీళ్ళు విడుస్తున్నా, కొన్నిసార్లు ఎన్ని రోజులు, ఎన్ని వారాలు మనం ఉపవాసాలున్నా, కొన్నిసార్లు మన ప్రార్థన పరమండలమందున్నటువంటి దేవుని సన్నిధికి మరి చేరట్లేదు అని కొంత నిరుత్సాహపడటం మనం తరచుగా చూస్తూ ఉంటుంటాం. మనం అడిగేవి మనకిష్టమైనవి అడుగుతున్నాం. మనకిష్టమైనవి అడగాలంటే ముందు ఆయన ఇష్టానికి అనుకూలంగా ఆయనలో మనం ఇది కావాలి. చాలామంది ఏమనుకుంటారంటే, లేఖనంలో ప్రభు ప్రార్థనలు ఆలకించేవాడు ఉన్నది కదా, ప్రభు ప్రార్థన చేస్తే జవాబు ఇస్తాడు కదా, ఆయనకు ఉన్నటువంటి పేరే ప్రార్థనలు ఆలకించువాడు అని కదా, ప్రార్థన చేస్తున్నాను, నాకు తగినటువంటి ప్రతిఫలం కలగట్లేదేంది, ఇన్ని రోజులు నేను దేనికోసం నిరీక్షిస్తున్నానో, నేను నిరీక్షిస్తున్నది ప్రభు ద్వారా నేను పొందుకునే విషయంలో ఎందుకింత వెనకబడిపోతున్నాను, ఇది అర్థం కాని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే, నా ప్రార్థన అసలు దేవుడే వింటలేదు, నా ప్రార్థనలో అసలు జీవం లేదేమో, బలం లేదేమో, నా ప్రార్థన దేవునికి అంగీకారం కాదేమో, కనుకనే నేను ప్రార్థన చేయటమే మానేస్తాను, దేవాలయానికి వెళ్ళటం మానేస్తాను, ఉపవసించడం మానేస్తాను అని చెప్పేసి కొన్నిసార్లు దేవుని మీద అలిగేటువంటి గుంపును కూడా మనం తరచుగా చూస్తూ ఉంటుంటాం. అయితే లేఖనంలో మనతో పరిశుద్ధాత్మ దేవుడు చాలా సుస్పష్టంగా మాట్లాడుతున్నాడు. యోహాను సువార్తలో మనతో మాట్లాడిన విధానాన్ని మనం జ్ఞాపకం చేస్తే, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండి ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడే, అది మీకు దయచేయబడినని 15:7 రాశాడు. సో సంతోషం, ఆయనలో మనం ఉంటే మనకి ఏది ఇష్టమో అది జరుగుద్ది. మనం ఏం చేస్తామంటే ఆయన వెలుపులుగా ఉండి అడగటానికి, ఆయనకి ఇష్టం లేని వాటిని అడగడానికి ప్రయత్నం చేస్తాం. మనం అడుగుతూ ఉంటుంటాం. కొన్నిసార్లు పిల్లలు కూడా మనల్ని అడుగుతూ ఉంటుంటారు, డాడీ డాడీ నాకు అది కావాలి డాడీ, మమ్మీ 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 నాకు అది కావాలి మమ్మీ. టైఫాయిడ్ వచ్చినటువంటి వ్యక్తి, మమ్మీ నాకు ఈరోజు మటన్ కూర తినాలని ఉంది మమ్మీ, నాకు వండి పెట్టవా అంటే, తినకూడదు నాన్న అని చెప్పేస్తే, నాకు కావాలి అన్నదనుకో, తల్లి ఏం చేస్తుంది, ఇది తినటాన్ని బట్టి నీకున్న సమస్య తీరదు నాన్న, ఇది తింటాన్ని బట్టి నీకు ఇంక ఈ జబ్బు తగ్గదు నాన్న, ఈ జ్వరం పోదు నాన్న, కాబట్టి ఇప్పుడు కాదు నాన్న, నీకు జ్వరం తగ్గిన తర్వాత నీకు ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైన వంటను నువ్వు కోరుకున్న దానికంటే ఇంకా మంచి వంటను చేసి నీకు పెడతాగని నాన్న, ఇప్పుడు మాత్రం వద్దని తల్లి నివారించడానికి ప్రయత్నం చేస్తుంది. బాగా జలుబు చేసినటువంటి వ్యక్తికి కూల్ డ్రింక్ తాగాలని ఆశ, ఐస్ క్రీమ్ తినాలని ఆశ ఉందనుకోండి, ఏ తల్లిదైనా ఏ తండ్రి అయినా కొనిపిస్తారా? ఒకవేళ తల్లిదండ్రులకు తెలియకుండా కొనుక్కొని తినేటువంటి వాళ్ళు ఉండవచ్చునేమో, కానీ ఒకవేళ తండ్రికి తల్లికి తెలుసు, ఈ ఆస్మా పేషెంట్గా ఉన్న, ఈ నిమ్ముతో నిండిన లేదా ఈ జలుబు చేసిన స్థితిలో ఉన్నటువంటి నా బిడ్డకి ఇలాంటి చల్లని పదార్థాలు పెట్టడాన్ని బట్టి సమస్య తీవ్రతరం అవుతుంది, నా బిడ్డ ఇంకా ఇబ్బందులు పాలవుతాడు, కాబట్టి ఇది ఇప్పుడు కాదు, ఈ యొక్క సమస్య తీరిన తర్వాత నా బిడ్డకి ఇంతకంటే ఆశీర్వాదకరమైనది పెట్టాలనే తలంపు తండ్రికి తల్లికి ఉంటుంది. అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తండ్రికి, ఒక తల్లికి, ఒక గురువుకి, ఒక అన్నకి, ఒక చెల్లెలకి, అక్కకి, ఇలా నీకంటే పెద్దవాళ్ళకి నీకేదైనా చేయాలనుకునేటప్పుడు కొంత ఆలోచన చేసి ఏది చేస్తే మంచిదో, ఎప్పుడు ఏది ఇస్తే మంచిదో అని ఆలోచన చేసి ఇస్తున్నారు కదా. మరి అలాంటిది పరలోకమందున్నటువంటి మన సృష్టికర్త అయినటువంటి దేవునికి మనకి ఎప్పుడు ఏది ఇస్తే, ఎప్పుడూ ఏది ప్రొవైడ్ చేయడాన్ని బట్టి మనం సంతోషంగా, ఆనందంగా, ఆశీర్వాదకరంగా ఉంటామో అది ప్రభువుకు తెలియదు అనుకుంటున్నాము. కొన్ని సందర్భాల్లో మనం ఇప్పుడు అడిగాను, నాకు ఇప్పుడు ఇవ్వలేదు, ఈ వారం రోజుల్లో నేను అడిగింది పొందుకోవాలి, ఈ వారం రోజుల్లో నువ్వు అడుగుతున్నది దైవ చిత్తం కాదేమో, దేవుని సంకల్పం కాదేమో,
దేవునికి అది నచ్చలేదేమో, అది నీకు ఇవ్వటాన్ని బట్టి నీకు ఏదైనా జీవితంలో ఇబ్బందో, కీడో, శ్రమో, కష్టమో, కన్నీళ్ళలో ఎదురయ్యే ప్రమాదం ఉందేమో, ఆ భయంకరమైన ప్రాబ్లం నుంచి నిన్ను తప్పించడానికి దేవుడు నువ్వు అడుగుతున్నా దాన్ని ఇంకా ఇవ్వట్లేదేమని ఈరోజు గ్రహిస్తున్నటువంటి వారు అందరూ. అందుకే దయచేసి మనం చేస్తున్నాను, అందరూ డాక్టర్లు అయితే సొసైటీలో మిగతా పనులు చేసేవాళ్ళు ఎవరు? అందరూ ఇంజనీర్లు అయితే మిగతా పని చేసేవాళ్ళు ఎవరు? అందరూ కలెక్టర్స్ అయితే మిగతా పని చేసేవారు ఎవరు? అందుకనే ప్రియ దేవుని బిడ్డలారిని దయచేసి మనం చేస్తున్నాను, నీకు ఏం కావాలో దేవుడికి తెలుసు, నీకు ఎప్పుడు ఇవ్వాలో దేవుడికి తెలుసు. ఎందుకంటే నువ్వు పుట్టక మునిపే నీకు ఎప్పుడెప్పుడు ఏమేమి ఇవ్వాలో దేవుడు సమస్తాన్ని ప్రిపేర్ చేసి పెట్టాడు. ఆయన కఠినుడు కాదు, కర్కశమైన హృదయం గలవాడు కాదు, జాలి దయ కనికరం లేని వాడు అంతకంటే కానే కాదు. సమయస్ఫూర్తితో నీ జీవితాల్లో కార్యం చేయాలని దైవ సంకల్పం. అయితే మనం అడుగుతున్నటువంటిది ఎవరికి అనుకూలంగా అడుగుతున్నాం? దైవ చిత్తానికి అనుకూలంగా అడుగుతున్నామా? దైవ చిత్తానికి ఒకంత విరుద్ధంగా వ్యతిరేకంగా అడుగుతున్నామో? అది మనకి ఈరోజు అర్థం కాని పరిస్థితుల మధ్యలో మనం అడుగుతూ దేవుడు నా మనవిని, నా విన్నపాన్ని ఆలకించలేదని ఎన్నోసార్లు చెప్తున్నటువంటి మాటలు వింటూ వారికి క్లారిఫికేషన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది. అందుకనే ఈరోజు దేవుడు మనకి ఎప్పుడు ఏది ఇస్తాడో ఆ విషయాలన్నీ మనం ఎరిగి ఉంటే కూడా చాలా మంచిది అని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను. కొంతమంది బైబిల్లో చాలా విచిత్రంగా ప్రభు పాదాల దగ్గరికి అనేకమైన అభ్యర్థనలు తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మనవిని, వాళ్ళ మాటను, వాళ్ళ విన్నపాన్ని దేవుడు అంగీకరించలేదు. కారణం ఏంటంటే అది దైవ చిత్తం కానప్పుడు దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు అనే విషయం ఈరోజు మనందరికీ తెలిస్తే కూడా మంచిది అని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ప్రియమైనటువంటి వారులారా, మన చేతిలో 10 రూపాయలు లేనప్పుడు మనం కారు కొనుక్కోవాలి, నాకు ఇప్పుడు కారు కావాలంటే నీకు డీజిల్ పోసుకునే స్తోమత ఏది? పెట్రోల్ పోసుకునే స్తోమత ఏది? ఆ కారుని ఎక్కడ నిలుపుతావు? దాన్ని తోలటమే నీకు రాదు. ఈరోజు నాకు ఇది కావాలని కోరుకోవడం అంటే మనం మించి అతి ఆశ అంటారు దీన్ని, అతి ఆశ అంటారు దీన్ని. అందుకనే మనకు లిమిట్స్ కొన్ని దేవుడు పెట్టాడు. ఆ లిమిట్స్కి అనుకూలంగా మన జీవితాల్లో మన దైవ చిత్తానికి ఏది అడిగినా దేవుడు దాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. అందుకనే ఈరోజు పరిశుద్ధ లేఖనంలో చక్కని ఆశీర్వాదకరమైనటువంటి మాట యోహాను తను రాసినటువంటి ఆ పత్రికల్లో నుండి మొదటి పత్రిక 5వ అధ్యాయము, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏది అనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అనున్నదియే అనే మాట అక్కడ రాయబడింది. దేవుని బట్టి మనకు కలిగిన ధైర్యం, ఒక భరోసా, ఓ నమ్మకం ఏంటి అని అంటే, చాలామంది అంటారు, ఏంట్రా నీ బిర్రు ఏంట్రా, అసలు నీ ధైర్యం ఏంట్రా, నీ నమ్మకం ఏంట్రా, అసలు నీ విశ్వాసం ఏంద్రా నీకు ఇంత నమ్మకం ఏంటని చాలామంది అడుగుతూ ఉంటుంటారు. ఎస్, నా దేవుడు నమ్మదగినటువంటి వాడు, నాకు ఏది కావాలో నా దేవుడికి తెలుసు. నేను పుట్టకముందే, నేను అడక్కముందే నా దేవుడికి నా అవసరతలని తెలుసు. కాబట్టి నేను దేన్ని బట్టి చింతపడాల్సిన అవసరం లేదో, దేన్ని బట్టి నేను దిగులు పడాల్సిన అవసరం లేదో, దేన్ని బట్టి నేను నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని ఈనాడు చాలామంది దైవజనులు, దేవుని బిడ్డలు, పరిశుద్ధులు, విశ్వాసులు చాలామంది ఘంటాపథంగా చెప్పడం కూడా మనం తరచుగా వింటూ ఉంటుంటాం. అందుకనే దేవునిని బట్టి మనకు ధైర్యం ఏంటి అని ఒకళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే, నేను నా దేవుని చిత్త ప్రకారం ఏది అడిగినా అది నా దేవుడు నా జీవితాల్లో కలుగు చేస్తాడు. ఎస్, ఈరోజు నువ్వు అడుగుతున్నావు, ఆయన అనుగ్రహించట్లేదు. కారణం ఏంటంటే అడుగుతున్నది నీవే, వింటున్నది దేవుడే. కానీ అది దైవ చిత్తం కానప్పుడు, దేవునికి అది అనుకూలం కానప్పుడు, నీకు ప్రయోజనకరం కానప్పుడు నువ్వు ఈ రోజు గురించి తెలిసిన వ్యక్తివే, కానీ భవిష్యత్తు గురించినటువంటి ఆలోచన నీకు లేదు. రేపేమవుతుందో నీకు నాకు మనకు తెలియదు. రేపేమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో, భవిష్యత్తులో ఏమవుతుందో ఎరిగినటువంటి వాడు దేవుడు. ఆ ఎరిగిన దేవుడికి నీకు భవిష్యత్తులో ఏ ఇబ్బంది కలగకూడదని, నీకు ఏ సమస్య రాకూడదని, ఏ శోధన గుండా, ఏ శ్రమల గుండా, ఏ కష్టాల గుండా, ఏ కన్నీళ్ల గుండా, ఏ విధమైన ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా నువ్వు ప్రయాణం చేయకూడదని, ఆయన ఇచ్చేది నీకు ప్రయోజనకరంగా, ఆయన ఇచ్చేది నీకు ఆశీర్వాదకరంగా, ఆయన ఇచ్చేది నీకు ఆనందాన్ని, క్షేమాన్ని, సౌఖ్యాన్ని, సుఖాన్ని, తృప్తినిచ్చేదిగా ఉండాలని దైవ సంకల్పం అయితే నువ్వు ఏదో మూర్ఖంగా అడుగుతూ ఉంటుంటావు. నీ జీవితంలో నాకు ఇప్పుడు ఇది కలిగితే ఇప్పుడు ఇది కలుగుద్ది, రేపటికి నీ జీవితంలో ఏదో భయంకరమైన ప్రాబ్లం ఉంటే దేవుడు అలాంటివి ఇవ్వడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు ఏమిచ్చినా ఆ ఇచ్చేదాన్ని బట్టి నీవు నేను మనం తృప్తిగా ఉన్నాము అని చెప్పుకోగలిగినటువంటి ఆధిక్యత నీకు నాకు మనకు అవసరం. ఎస్, నన్ను దేవుడు గుర్తు చేసుకున్నాడు కనుక, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కనుక, దేవుడు నా జీవితంలో ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఉన్నతమైన కార్యాలు నా జీవితాల్లో దేవుడు కలుగు చేస్తున్నాడు. ఆ తృప్తి నీలో లేనప్పుడు దేవుడు ఏమిచ్చినా వేస్టే. అందుకనే దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఏమని అంటే, ఆయన చిత్త ప్రకారం మనం ఏమి అడిగినా దేవుడు మనకు అనుగ్రహిస్తాడనే భరోసా ప్రతి క్రైస్తవుడు ఎరిగి ఉండాలి అనే సత్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అడుగుతున్నవన్నీ, కోరుకుంటున్నవన్నీ, ఉద్దేశిస్తున్నవన్నీ,
నిరీక్షిస్తున్నవన్నీ ఈ క్షణానికి, ఈ గడియకు, ఈ రోజుకు, ఈ దినానికి నాకు దొరకటలేదని ఎంతోమంది వాపోతూ ఉన్నారు. నా అప్పులు ఈరోజు తీరితే బాగు, ఈరోజు తీరటాన్ని బట్టి మరి ఎక్కువ దేవుళ్ళు నువ్వు బలపడలేవేమో, ఈరోజే నా జబ్బు, నా శ్రమ తొలగిపోతే బాగు అని, ఈరోజే తొలగిపోవటాన్ని బట్టి దేవుడికి మరి ఎక్కువగా దగ్గరగా నువ్వు జీవించలేవేమో, ఈరోజే నీ జీవితంలో నువ్వు ఎక్స్పెక్ట్ చేసినవన్నీ ఇస్తే దేవుడు నువ్వు మర్చిపోతావేమో, ఇడిచిపెడతావేమో. దేవునికి అనుకూలంగా నీ బ్రతుకు, నీ మనుగడ, నీ నడవడి, నీ పద్ధతి, నీ జీవిత విధానం ఉండదేమో. అందుకే శ్రమ మానవ జీవితంలో, ఇబ్బంది మానవ జీవితంలో గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితులు మనకు కలుగు చేస్తుంది, నేర్పిస్తూ ఉంటుంటుంది. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఎరిగిన ఏ బిడ్డ ఎన్నడూ కూడా దేవుడిని అపార్థం చేసుకోడు. ఈరోజు నీ సమస్య తీరట్లేదంటే నేను అడుగుతున్న క్రమం మంచిది కాదేమో, నేను అడిగే పద్ధతి బాగాలేదేమో, నేను అడుగుతున్నా, నేను విన్నవిస్తున్నా, నేను ప్రార్థిస్తున్నా విధానం దైవ చిత్తానికి విరుద్ధంగా ఒకవేళ ఉందేమో, అందుకే నా మనవి దేవుడు వింటలేదేమో అనుకోవాలే తప్ప దేవుని నిందించడానికి, దేవుని మందిరానికి దూరంగా వెళ్ళటానికి కొన్నిసార్లు పాస్టర్ల దగ్గరికి వెళ్తారు. వెళ్ళి పాస్టర్ గారండి నేను సమస్యలో ఉన్నానండి, నేను శోధనలో ఉన్నానండి, నేను ఇబ్బందుల్లో ఉన్నానండి, దయచేసి నా కోసం, మా కుటుంబం కోసం, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారని ప్రాధేయపడతారు. పాస్టర్ గారు కూడా చాలా పట్టుదల కలిగి ఉపవాసం ఉండి కన్నీళ్లతో మీ కొరకు ప్రార్థన చేస్తానమ్మా, మీరు కూడా కనిపెట్టుకుని అని చెప్పేస్తే వీళ్ళు ఇంటికి వస్తారు, ఎంత చక్కగా వీళ్ళు తింటారు, బ్రహ్మాండంగా ఆనందంగా ఉంటారు. పాస్టర్ గారు మాత్రం కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంటుంటాడు. దేవుని చిత్తం ఏంటి? వీళ్ళు ప్రార్థన చేస్తూ అక్కడ పాదిరి గారు కూడా ప్రార్థన చేస్తుంటే వారి జీవితాల్లో కార్యాలు చేయాలని దైవ చిత్తం అయితే బార్లాగా తిని బ్రహ్మాండంగా పందేస్తారు. కానీ పాస్టర్ గారు మాత్రం ప్రార్థన చేస్తాడు. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత పోయి పాస్టర్ గారండి మా కోసం చేస్తున్నారండి ప్రార్థన, మీరు అమ్మా మీకోసం నేను వారం రోజులు ఉపవాసం ఉండి కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నానమ్మా, మీ సమస్యకి ఇంకా పరిష్కారం రాలేదంటే ఇంకొంచెం భారంగా చేయండి పాస్టర్ గారు మా కోసం. ఏం చేయాలంటే వీళ్ళు పాదిరి గారికి అంట భారం ఇంకొద్దిగా ఉండాలంట. నీవు ఆ దైవజనుడితో ఏకీపిస్తే దేవుడు అద్భుతం చేయాలని దేవుడు ఆశపడతా ఉంటుంటే నువ్వు మాత్రం చక్కగా తింటాను, కడుపు నిండి తింటాను, కన్నారా నిద్రపోతాను, నేను ఆ పాస్టర్ గారి ప్రార్థన చేసిన నా సమస్య తీరలేదు, ఆయనలో ఎంతో గొప్ప శక్తి ఉందనుకున్నా, ఆయనలో ఎంతో దైవికమైనటువంటి బలం ఉందనుకున్నా, మహిమలో అనుకున్నా, నేను ఆయన ప్రార్థన చేస్తే నా సమస్య తీరలేదండి, అందుకని ఆ గుడికి పోవట్లేదండి, నేను ఆ పాస్టర్ గారిలో పవర్ లేదండి, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే సమస్య తీరట్లేదండి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ప్రియులారా, నీ ఎడల దేవుని చిత్తం ఏంటో నువ్వు గుర్తించగలిగితే మాలాంటి దైవజనులు కూడా మీరు ఫోన్లు చేసి ప్రార్థన సహకారం కోరుకోవాల్సిన అవసరం కూడా లేదు. దైవ చిత్తానికి అనుకూలంగా అడగండి, నీకేం కావాలో దేవుడిస్తాడో, నీకు ఏది ఇష్టమో అది నెరవేరుస్తాడో. నీ ఇష్టాన్ని మాత్రమే కాదు, అందరిలో ఉన్నతమైన వ్యక్తిగా నేను నిలబెట్టి నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. మరి వాక్యంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులని ప్రభు పాదాల దగ్గరికి వచ్చి వాళ్ళు మొరపెడతా ఉంటుంటారు. వాళ్ళ ప్రార్థనలు అన్నిటితో యేసుక్రీస్తు ప్రభువులు వారు ఏకీవించిన సందర్భం లేదు. ఆ ప్రార్థనలు ఆయన తృణీకరించిన సందర్భాలే మనకు కనపడతాయి కొన్ని వేళ. ఆ వ్యక్తులు ఎవరో కొన్ని సందర్భాల్లో మనం గుర్తు చేసుకుందాం. మనందరికీ తెలిసినటువంటి సుపరిచితులైనటువంటి వ్యక్తులే. వాళ్ళలో మొదటగా పరిసయ్యుడు, సుంకరి, వీళ్ళిద్దరిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇద్దరు కూడా దేవుని మందిరానికి వెళ్తారు. ఇద్దరు కూడా దేవుని మందిరానికి వెళ్ళి ఇద్దరు కూడా మోకరించి ప్రభు పాదాల దగ్గర మొరపెడతా ఉంటుంటారు. కానీ ఒకని ప్రార్థన దేవుడు అంగీకరించాడు, ఇంకొకని ప్రార్థన దేవుడు అంగీకరించలే. ఏంటి? ఒకని ప్రార్థన దేవుడు అంగీకరించాల్సిన అవసరం ఏంటి? ఇంకొకని ప్రార్థన దేవుడు అంగీకరించకపోవడానికి గల కారణం ఏంటంటే పరిసయ్యుడు అనేవాడు హెచ్చించుకుంటున్నాడు, గర్విస్తున్నాడు, తను చేస్తున్నటువంటి పనులు బట్టి తన్ను తానే పొగుడుకుంటున్నాడు, గొప్ప చేసుకుంటున్నాడు. కానీ సుంకరి అనే వ్యక్తిని జ్ఞాపకం చేస్తే దీనుడై తగ్గింపు స్వభావం కలిగి దేవుని ఎదుట నిలవబడి దేవుని చూసే అర్హత, పక్కన వాడితో పోల్చుకునే కనీసం కూడా నాకు అర్హత లేదని చెప్పి నిండు మనసుతో పాపినైన నన్ను కనికరించమని ప్రార్థన చేశాడు. దేవుడికి చిత్తం ఏంటి? తను ఏమై ఉన్నాడో, తన స్థాయి ఏంటో, తన స్థితి ఏంటో, తన కండిషన్ ఏంటో తెలుసుకొని ఆ తర్వాత ప్రభు మీద ఆధారపడడం దైవ సంకల్పం అయితే, ఒకడేమో ప్రభు కంటే కూడా అవసరమైతే గొప్పోడని, పక్కన వాళ్ళందరికంటే గొప్పోడమని తను తాను హెచ్చించుకుంటూ గొప్ప చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకని ఆ ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. దైవ చిత్తం కాదది. తను తాను హెచ్చించుకోవటం, తను తాను గొప్ప చేసుకోవటం, తను తాను ప్రయోజకుడిగా గౌరవంగా చెప్పుకోవటం దైవ చిత్తం కానే కాదు కదా. ఈరోజు ఇలాంటి వ్యక్తులు చాలామంది సొసైటీలో లేకపోలేదు. ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది సంఘాలలో తరచుగా తారసపడుతూ ఉన్నారు. ప్లీజ్ దయచేసి మీకు మనవి చేస్తున్నాను, నీలో ఉన్నటువంటి ఓ పరిశీలన లాంటి వ్యక్తిత్వం ఉందేమో, అది దైవ చిత్తం కాదేమో, నిన్ను నువ్వు గొప్ప చేసి కొన్నిసార్లు అంటారు, నేను ప్రార్థన చేస్తాను ఎంతమ్మా అన్నట్టుగా మాట్లాడతారు. నేను ఎంతసేపు ప్రార్థన చేస్తానో తెలుసునా,
ఎన్ని రోజులు నేను అసలు ప్రార్థనకు మోకరించాలి కానీ గంటలు గడిచిపోతే అసలు నాకు టైమే తెలియదండి. నువ్వు గంటలు ప్రార్థన చేసినా నీ ప్రార్థనకి జవాబు రావట్లేదంటే ఎన్ని రోజులు, వారాలు, నెలలు చేస్తే మాత్రం ప్రయోజనం ఏంటి? సోదరుడా, నేను కన్నీరు గారుస్తున్నానని చెప్తావు, కానీ నువ్వు దేవునికి నచ్చినట్టు కాదు, పక్కనోడు కంటే నువ్వు పెద్ద ఏదో గొప్పోడు అన్నట్టు నువ్వు చెప్పుకుంటావు. కానీ పక్కనోడి గురించి అడ్రస్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రభు మనతో ఏం చెప్తున్నాడు తెలుసా? నీకంటే నీ పొరుగువాడు గొప్పోడు అని చెప్పమని చెప్తూ ఉంటుంటే, ఈడ పరిసయుడు, ఆడు పనికిమాలోడు, నాకంటే తక్కువవాడు, నాతో దేంట్లో పోలిక చేసుకోవడానికి అవకాశం లేనివాడు, తను అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పి తన గురించి నీచమైన వ్యక్తిత్వాన్ని కలిగి దేవుని పాదాల దగ్గర తాను హెచ్చించుకుంటున్నాడు. అలాంటి ప్రార్థన దైవ చిత్తం కాదు కదా. అలాంటి వాడికి భరోసా లేదు. వాడి మనస్సాక్షి మారితే, వాడి ఆలోచన విధానం మారితే, తన థింకింగ్స్ మారితే, తన జీవిత విధానాలు తను ఏదేదైతే బేరీజు వేసుకుంటున్నాడో అవన్నీ మారితే ప్రభు పాదాల దగ్గర ఉన్నతమైన. అందుకని చిన్నపిల్లలను చూడండి, మీలో ఎవరైనా గొప్పవాళ్ళుగా ఉండాలనుకుంటే ముందు మీరు చిన్నపిల్లలుగా మారండి అన్నట్టుగా ప్రభు చెప్తాడు. ఎందుకో తెలుసా ప్రియులారా? చిన్నపిల్లలు ఎవరితో ఏం పోల్చుకోరు, అందరూ ఒకటి అనుకుంటారు, అందరూ కలిసిమెలిసి ఆడుకుంటుంటారు. వీఆర్ ఆల్ ఈక్వల్ అనేటువంటి స్వభావం చిన్నపిల్లల్లో ఉంటుంది. కానీ ఈరోజు పెరిగి పెద్ద అయిన తర్వాత, భక్తిభావాలు పెరుగుతున్న తర్వాత మనలో తెలియని ఒక మూర్ఖత్వం, ఒక అవివేకం, అజ్ఞానం, అనాలోచనలు మనలోకి ప్రవేశించి మన దైవ సంకల్పంలోంచి ఒకంత బయటికి వక్రీకరించి తీసుకుని వెళ్తున్న సందర్భాల్లో మనం చూస్తూ ఉంటుంటాం. అందుకనే లేఖనంలో ఈ పరిసయుడు భక్తిపరుడే, ఉపవాసం ఉండేవాడే, దశమభాగాలు ఇచ్చేవాడే, ప్రార్థనాపరుడే, కానీ వీడిలో ఉన్న గొప్ప తత్వం ఏంటంటే తన్ను తాను హెచ్చించుకుంటూ పక్కన వాళ్ళని సులకన చేసే వ్యక్తిత్వం ఉంది. ఈరోజు సోదరుడా, సోదరి, ఈ మాటలు వింటున్న ప్రియ శ్రోతలారా, పక్కన వాడి గురించి సులకన చేసి మాట్లాడుతూ నిన్ను గొప్పోడిగా ఒకవేళ చిత్రీకరించుకునే వ్యక్తిత్వం ఇలా ఉంటే నీ ప్రార్థన దేవుడు వింటలేదేమో, అందుకే నీ జీవిత సమస్యకు పరిష్కారం రావట్లేదేమో. ఎందుకు నువ్వు ఆలోచన చెయ్యవు? ఎలా ఆలోచన చెయ్యవు? దైవజనుని, సంఘాన్ని, సహవాసాన్ని బలిపశువులుగా చేయడానికి, దేవుణ్ణి దోషిగా నిలబెట్టడానికి సాహసం చేస్తావే తప్ప ఇలాంటి మనసు ఎవరిదో తెలుసా? అపవాదిది. నీలో దయ్యం దూరినప్పుడు, నీలో అపవాది దూరినప్పుడు, నీలో లోకం దూరినప్పుడు, నీలో పాపం దూరినప్పుడు, పాపేక్షల చేత నువ్వు నింపబడుతున్నటువంటి వేళ ఇలాంటి అనుభవాలు, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి తలంపులు నీ జీవితాలకు వస్తాయి. ఒక్కసారి ఆలోచన చేయి, ఆత్మపరిచయం చేసుకో. ఈ క్షణమందు ప్రార్థన చేస్తే ఆలకించే దేవుడు ఇన్ని రోజులుగా నా జీవితంలో సమస్యకు పరిష్కారం ఇవ్వలేకపోతున్నాడా? ఆయనలో శక్తి లేదా, సామర్థ్యం లేదా? ఆయనలో ఉంది. కానీ ఇప్పుడు దాన్ని అనుభవించే సామర్థ్యం కానీ శక్తి కానీ ఎక్కడ లేదంటే నాలోనే లేదేమో. నాలో ఉన్న బలహీనతలే ఆయన చిత్తానికి అనుకూలంగా నేను నడుచుకోవడానికి తగిన రీతిగా ఉపయోగపడలేకపోతున్నాయేమో. కనుక నా బలహీనతలను, నా లోపాలను, నా అజ్ఞానాన్ని, నా మూర్ఖత్వాన్ని నేను సరిచేసుకోగలిగితే నా ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడనే భరోసా, ధైర్యం ప్రతి ఒక్కడికి కలుగుతుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఒక పరిచయుడి స్థానంలో ఉన్నావేమో. అయితే ఈరోజు ప్రభు పేరిట మనం చేస్తున్నాను, ఆ ప్రక్కనే ఉన్నటువంటి సుంకరి లాంటి వ్యక్తిత్వాన్ని నీ జీవితంలో నువ్వు డెవలప్ చేసుకో. తను తగ్గిపోయాడు, నీ వైపు చూసే ధైర్యం నాకు లేదు ప్రభువా, పక్కన వాడు నాకంటే గొప్పవాడు, అతనితో పోలిక చేసుకునే అవకాశం కూడా నాకు లేదు ప్రభువా, నేను తప్పు చేసిన వ్యక్తిని, నేను పాపిని, దయతో నన్ను కనికరించయ్యా. నీవు తప్ప నన్ను కనికరించేవాడు, నీవు తప్ప నా సమస్యను పరిష్కరించేవాడు, నీవు తప్ప నా బాధలను, నా ఇబ్బందులను, నా కన్నీళ్లను తొడవగలిగేవాడు, నీవు తప్ప నన్ను పైకి లేవనెత్తగలిగేవాడు, నీవు తప్ప నేను పడి ఉన్న గోతులో నుండి, ఊపిలో నుండి నన్ను పైకి లిఫ్టప్ చేయగలిగిన వాడు ఎవ్వడు లేడయ్యా, నువ్వే యేసయ్యా అని చెప్పి ప్రాధేయపడి ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకునే వ్యక్తిత్వం నీకుంటే ఈరోజు దేవుడి ప్రార్థన వింటాడు. ఆయన బట్టి నీకు ఏ ధైర్యం ఉంటుందో ఆ ధైర్యం 100% నెరవేరిపోతుంది. అందుకే దయచేసి నిండు మనసుతో మీకు మనవి చేస్తున్నాను. ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది బైబిల్లో మనకు కనపడతా ఉంటుంటారు. సిలువలో 2 దొంగలు మనకు కనపడతా ఉంటుంటారు. 2 దొంగల్లో ఒకని మనవిని, ఒకని అభ్యర్థనను దేవుడు అంగీకరించాడు, కానీ మరొకడు విన్నపాన్ని దేవుడు అంగీకరించలేదు. ఎడమవైపున ఉన్నోడు అంటున్నాడు, యేసు నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షించరాదా, మమ్మల్ని కూడా రక్షించరాదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంటే, ఈ ప్రక్కనే ఉన్నటువంటి కుడివైపున ఉన్నటువంటి దొంగ మాట్లాడుతున్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడివే యేసయ్యా, నీ రాజ్యముతో నీ వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి గుర్తు చేసుకోయ్యా, నేను పాపిని, నాకు ఈ శిక్ష, నాకు ఈ బాధ, నాకు ఈ అవమానం, నాకు ఈ నిందలు, నాకు ఈ కష్టాలు, ఈ మరణం నాకు తగిందే, నువ్వు మాత్రం నీతిమంతుడివి, నువ్వు మాత్రం పరిశుద్ధమైన దేవుడివి, నువ్వు మా అందరి కొరకు ఈ పొడమిపైకి వచ్చిన రాజకుమారునివి. ఈ అవకాశం నా జీవితంలో నేను జార విడుచుకుంటే
నా అంత దౌర్భాగ్యుడే ఉండడేమో ప్రభువా, ఈ దౌర్భాగ్యుని మనముని ఒక్కసారి ఆలకించమని ప్రాధేయపడ్డాడు. చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకే దేవుడు వెంటనే స్పందిస్తూ ఉన్నాడు. దేవుడు వెంటనే ప్రతిస్పందన చూపిస్తూ ఉన్నాడు. ఎస్, నీ స్థితిని నువ్వు గుర్తించావు, నీ లోపాన్ని నువ్వు తెలుసుకున్నావు, నీ తప్పును నువ్వు తెలుసుకున్నావు, నీ అజ్ఞానాన్ని నువ్వు తెలుసుకున్నావు, నీ అవివేకాన్ని నువ్వు తెలుసుకున్నావు. ఈరోజు నా పాదాల దగ్గర నిండు మనసుతో ప్రాధేయపడుతున్నావు. ఎస్, నా ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఆ వచ్చిన ఒక అవకాశాన్ని వాడు యూటిలైజ్ చేసుకున్నాడు. ఉన్నతమైన దేవుని రాజ్య సింహాసనం దగ్గరికి సమీపంగా వెళ్ళగలిగాడు. దేవుని రాజ్య మహిమలోనికి ప్రవేశించగలిగాడు. దేవుని రాజ్యములో ఉన్నతమైన ఆనందాన్ని పొందగలిగిన అద్భుతకరమైనటువంటి అవకాశాన్ని ఆశీర్వాదకరంగా పొందుకోగలిగాడు. నేను ఈరోజు అడుగుతున్నాను, దయచేసి ఆ ఎడం వైపు నుండి నువ్వు దేవునివైతే, నువ్వు దేవుని కుమారుడివైతే ఇప్పుడే నా కష్టం తీసేయి, ఇప్పుడే నా బాధ తీసేయి, నిన్ను నమ్ముతా. ఇది దైవ సంకల్పం కాదు. నువ్వు కాదన్నంత మాత్రాన, నువ్వు అవునన్నంత మాత్రాన ఆయన అవును నువ్వు కాదు అన్న జడ్జిమెంట్ బట్టి ఉంటుండా? ఆయన దేవుడే. ఆయన సార్వభౌమత్వాన్ని ఎవడు క్వశ్చన్ చేయడానికి, పాయింట్అవుట్ చేయడానికి కూడా వెళ్ళలేదు ప్రియులారా. అందుకే నిండు మనసుతో మనం చేస్తున్నాను. ఇది నీకు అనుకూలమైన సమయంగా నువ్వు భావించగలిగితే, నీ లోపాన్ని నువ్వు గుర్తించగలిగితే, నాకు దేవుడు పరిష్కారం ఇవ్వటలేదు కాదు. సిలువలో ఇద్దరు సమానమైన దూరంలో ఉన్నారు, ఇద్దరు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకడేమో నిన్ను నీవు రక్షించుకో అంటే ఏం చేస్తున్నాడు వాడు? నువ్వు సిలువలో మరణించాల్సిన అవసరం లేదు, మానవులకి రక్షణ కార్యం చేయాల్సిన అవసరం లేదు, పాప క్షమాపణ నిమిత్తం నువ్వు మరణించాల్సిన అవసరం లేదు, రక్తాన్ని కార్చాల్సిన అవసరం లేదు. కాబట్టి నీ ఎవరి ఆత్మ ఇది? చనిపోవద్దు, నువ్వు సిలువలో మరణించొద్దు అనేది ఆ మాట ఎవరిది? అపవాదికి సంబంధించిందంటే ఒకడిలో అపవాది పనిచేస్తుంది, మరొకడిలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉన్నాడు. అందుకనే దేవుని ఆత్మ ఏ వ్యక్తి హృదయములో పనిచేస్తూ దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకుంటుందో అదిగో వారి ప్రార్థన, వారి అభ్యర్థనను దేవుడు ఆలకిస్తాడు. ఒకవేళ దురాత్మ ఎవరిలో ఉండి, దురాత్మ ఎప్పుడు ఒక్కటే దేవుణ్ణి ప్రశ్నిస్తుంది, దేవుణ్ణి ఒక దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది, లేఖనాల్లో లోపాలను ఎత్తి చూపడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుంది, మంచిని చెడుగా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, దైవ సంకల్పాలను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే మీరు చూడండి, అపోస్తులైన పేతురు కూడా ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్తున్నారు, ఇలా నేను మరణిస్తాను, నన్ను ఇలా పట్టుకుంటారు, కొడతారు, గొర్రెల కాపరిని కొట్టినప్పుడు గొర్రెలన్నీ చెదిరిపోతూ ఉంటుంటాయి, మీరు మెలకోగలిగి జాగ్రత్తగా ఉన్నట్టు. నువ్వు చచ్చిపోవడానికి లేదు, నిన్ను చంపడానికి వచ్చేవాడు ఎవడో, నిన్ను పట్టుకోవడానికి వచ్చేవాడు వాడెవడో, వాడిని చంపేస్తామని నరికేస్తానట్టుగా మాట్లాడుతూ ఉంటుంటే ప్రభు అంటాడు, సైతానా నా వెనక్కి బాగుంటాడు. దేవుని కార్యాలను అడ్డుపడేది అపవాది, దైవ చిత్తాన్ని ఆటంకపరిచేది అపవాది. ఈనాడు చాలామంది దైవజనులను, సంఘాలను, దేవుణ్ణి ప్రశ్నించేవారు లేకపోలేదు ప్రియులారా. లోపాలు ఎత్తి చూపే బాధ్యత మంద కాదు. అవసరమైతే ఉన్న లోపాలను సరిచేసి దైవ చిత్తానికి అనుకూలంగా సంఘాలను, సహవాసాలను, దైవజనులను, ఇంకా అనేక మంది విశ్వాసులు నడిపించాల్సిన బాధ్యత మనపై ఉన్నదనే సత్యం దయచేసి ప్రతి వారు గుర్తించమని ప్రభు పేరట మనం చేస్తున్నాను. నువ్వు ఒకవేళ ఎడం వైపున ఉన్నటువంటి దొంగలాంటి వాడివా అయితే ఈరోజే మారు. కుడివైపున ఉన్న దొంగ ఏ రీతిగా ప్రభు పాదాలు పట్టుకొని ప్రాధేయపడ్డాడో, అయా నీ రాజ్యంతో నువ్వు వచ్చేటప్పుడు నీ మహిమలో, నీ రాజ్యంలో నన్ను ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ప్రియమైన వారలారా, సిలువలో తన కుమారుడైన క్రీస్తును నలగొట్టడం తండ్రికి ఇష్టమైనది. కానీ ఇక్కడ ఎడం వైపున ఉన్న దొంగ మాట్లాడుతున్నాడు, నువ్వు సిలువలో నుంచి దిగేయి, నిన్ను నువ్వు రక్షించుకో, ఆ తర్వాత నన్ను కూడా రక్షించు. అంటే ఈ దొంగతనాలను ప్రేరేపించు, ఈ దోపిడీలను ప్రేరేపించు, ఈ లోకాచారాలను ప్రేరేపించు, ఇంకా దీనికి నువ్వు ఆసరాగా, బాసరగా మాకు నిలబడి మేము ఇంకా లోకాన్ని దోచుకునే రీతిగా మాకు సహకారం చేయమని ఒకడు ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే తండ్రి చిత్తానికి విరుద్ధమైన ప్రార్థనలు పరలోకపు తండ్రి ఎన్నడూ కూడా అంగీకరించాడు. అందుకే నీ ప్రార్థన దైవ చిత్తమైనదై ఉండగలిగినప్పుడు నీకు ఒక భరోసా ఏంటో తెలుసా? నువ్వేమి అడిగినా దేవుడి ద్వారా అది నీ జీవితంలో కరిగిపోతుంది. దేవుడు ప్రార్థనలు వింటలేదు అని ఆయన మీద నేరం మోపొద్దు. ఒకడు తిన్నాడు, తాగాడు, సుఖపడవన్నాడు, ఇంకొకడు తను తాను హెచ్చించుకున్నాడు, ఇంకొకడు దొంగగా బ్రతికే అవకాశాన్ని మరొక్కసారి నాకు కలుగు చేయ. ఇట్లాంటి ప్రార్థన దైవ చిత్తమా? ఇలాంటి ప్రార్థనలు దేవునికి అనుకూలమా? ఇలాంటి ప్రార్థనలు దేవుడు ఆలకించగలడా? ఈనాడు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు మారకపోతే ఓ ధనవంతుడిగానో, ఓ సులువులో ఉన్నటువంటి ఎడవైపు దొంగగానో, లేదు ఒక పరిచయుడిగానో నీ జీవితాన్ని ఇంకా కొనసాగించడానికి నువ్వు ఇష్టపడితే నీ జీవితంలో ఇంకా 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 అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ గుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది. మారు ఈ రోజుకైనా
ఓ లాజరులాగా మారో, ఓ కుడివైపున ఉన్న దొంగలాగా మారో. అలాగనే నీ జీవితంలో ఉన్నతమైనటువంటి ఆనందకరమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని అందిపుచ్చుకొనడానికి కావలసిన ఓ శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా సులువులో ఉన్నటువంటి ఎడమవైపు దొంగ వలె నువ్వు మారిపో. అలాంటి వ్యక్తులుగా నేను మనం జీవించగలిగితే ప్రియులరా, మన జీవితాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఏ స్థితిలో కూడా నిన్ను నిర్లక్ష్యం చేయకుండా అన్ని వేళలా కాపాడుతూ దీవిస్తూ బలపరుస్తూ ముందుకు వెళ్తాడు. నీ ప్రార్థన వినటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దైవ చిత్తానికి అనుకూలంగా నువ్వు మారడానికి ఈ రోజు నువ్వు ఒక తీర్మానం తీసుకోగలిగితే ఇదే నీ జీవితంలో సుదినం, సంతోషకరమైన దినం, ఆనందకరమైన దినం, ఆశీర్వాదకరమైన దినం. ఈ దినమును మొదలు దేవుడు నిన్ను నిత్యము ఆశీర్వదిస్తూ దీవిస్తూ నీ ప్రార్థనలకు జవాబు కలుగు చేస్తూ సంతోషకరమైన అనుభవాలు కూడా నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ఈనాటి ఈ కార్యక్రమాన్ని మాకు స్పాన్సర్ చేసి నిన్ను గణపరిచినటువంటి మరి దేవపంగు రవిని, మార్తమ్మను, వారి పిల్లలను, వారి తల్లిని, వారి అన్నలను, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. విన్న శ్రోతలందరినీ దీవించండి. అందరూ నీ చిత్తానికి అనుకూలంగా మార్చబడి ఉన్నతమైన ఆత్మకార్యాలు పొందగలిగి శ్రేష్టమైన ఫలాలను మీ ద్వారా పొందుకోగలిగిన భాగ్యాన్ని కలుగు చేయమని యేసుదేవుని ఉన్నత నామములు వేడుకొనుచున్నాను స్వామి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు ఈనాటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన దేవపంగు రవికిని, వారి కుటుంబాలకును, విన్న శ్రోతలకును పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం తోడయండి. ఆయన చిత్తానికి అనుకూలంగా బ్రతికే భాగ్యాన్ని ప్రతి వారికి ప్రసాదించి వర్ధిల్ల చేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.